నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21 మరియు 22 వచనములు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని కొరకు దీపస్తంభం. ప్రియులరా, దేవుని నివాస స్థలముగా కట్టబడుచున్న భవనం యొక్క వివిధ భాగాలం మనం. ఈ భవన నిర్మాణం ఇంకా సంపూర్తి కాలేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా ప్రతిరోజు ఈ భవనంలో ఒక భాగముగా చేర్చబడుతున్నారు. ప్రియులారా, ఈ సంపూర్ణ భవన నిర్మాణంలో చేర్చబడవలసిన ఏ ఒక్కరూ విడిచిపెట్టబడరు. ఆ ప్రక్రియను ఎవరు ఆలస్యం చేయలేరు. ప్రియులారా, దేవుడు తన సంఘము పట్ల కలిగి ఉన్న సంపూర్ణ ప్రణాళికను మనం అర్థం చేసుకోవడానికి ఎఫెసీ పత్రికలో వాడిన 3 ప్రాముఖ్యమైన రూపకాలంకారాలలో ఇది ఒకటి. ఈ వాక్య భాగంలో దేవుని యొక్క భవంతిలో ప్రతి విశ్వాసి ఒక రాయి అని మనం అర్థం చేసుకునే విధంగా పౌలు ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. ప్రియులరా, సంఘం అనగా ఒక దేశానికి, ఒక తెగకు, ఒకే తరగతికి చెందిన ప్రజలు మాత్రమే కాదు. క్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి విశ్వాసి ఈ సంఘములో భాగమే. అంతేకాదు, వీరంతా దేవుని భవంతిలో భాగమే. ప్రియులరా, ఒక్కొక్కరిగా ఒకరి తర్వాత ఒకరు క్రీస్తును అంగీకరించే కొలది ఈ ఆలయం పెరుగుతూ ఉంటుంది. ఈ భవనం సంపూర్తి కావాలని ప్రభు మనస్సులో ఉంటుంది. కావున అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా మారమని ఆహ్వానించడం ద్వారా ఈ భవన పురోగతికి మనం సహాయపడవచ్చు. ప్రియులరా, దేవుని ఆలయ నిర్మాణంలో మనం సజీవమైన రాళ్ళము అని పేతురు మనకు గుర్తు చేస్తున్నాడు. జీవము మరియు వెలుగు లేని వాళ్ళెవరూ ఇందులో భాగం కాలేరు. మానవ గనిలో మనం ఒకప్పుడు చనిపోయిన రాళ్ళ వలె ఉన్నాం. దేవుడు మన వద్దకు వచ్చి మురికి మన్ను నుండి మనల్ని బయటకు తీసి స్థిరమైన క్రీస్తు అనే బండపై నిలిపాడు. ప్రియులరా, ఆయన తన జీవాన్ని మనలో ఉంచి నిర్మాణకుడికి మహిమ తెచ్చే బాధ్యత లేదా పని మనకు అప్పగించి పరిశుద్ధాత్మ మనలో నివసించడానికి మనలో ఒక ఏర్పాటును కలుగజేశాడు. తన యొక్క భవంతిలో తాను అనుకున్న స్థలములో మనల్ని నిలిపేందుకు, మనల్ని మలుస్తూ మనకు ఒక ఆకారం తెచ్చే పనిని మనలో ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏ రకమైన భవనం కడుతున్నాడో మనకు చెప్పబడలేదు, కానీ దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి బహుశా మనం ఒక దీపస్తంభాన్ని మనము ఊహించవచ్చు. జీవిత సముద్రాన్ని దాటిపోయే వారికి ఈ భవంతి ఒక హెచ్చరిక లాంటిది. ప్రియులారా, క్రింద ఉన్న రాళ్ల చేత నలుగుగొట్టబడే విధంగా అలల చేత లాగబడుచున్న వారికి ఇది ఒక దుర్గంగా ఉంది. బొబ్బులు పెట్టే జీవితపు గాలుల నుండి నౌకాశ్రయానికి ఇది దారి చూపుతుంది. ప్రియులారా, ఈ సన్నని నిటారు భవంతి కాంతికి నిలయముగా ఉండి దీని నలుదిక్కులకు కాంతిని ప్రసరింపచేస్తుంది. ఈ లోకానికి వెలుగునిచ్చే ఆలయముగా దేవుడు మనల్ని నిర్మిస్తూ ఉన్నాడు. కనుక దేవుని కొరకు దీపస్తంభములుగా జీవించడానికి సిద్ధపడదాం, ప్రయాసపడదాం, దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి
మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోను, ప్రయాణములలోను, పరిచర్యలోను మీరే తోడై ఉండండి. తండ్రి, దిన దీవెనలతో నింపండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. నాయన, బలహీనుడైన బిడ్డలను బలపరచండి. సమస్యలోని వారికి సమాధానమును దయచేయండి. తండ్రి, నీ సేవ పరిచర్య చేసిన ప్రతి సేవకుని దీవించండి. ప్రభువా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెడుగు దయచేయమని తండ్రి, ఇంటర్మీడియట్ తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న, వివిధ రకాలైన ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడే ఉంటును గాక. ఆమేన్.